ఉద్దేశంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి 21, 2021 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతూ ఉంది. కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020-21 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో 7.2 మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం 4.2 మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది. 20,000 మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం 12,000, 11,000తో నడుస్తూ ఉంది. ఒక పక్క 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఒక 4-5 నెలల క్రితం 500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది. ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు
డబ్బు కానీ లేదా థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక 1100 కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీలో నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్లు కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున నిన్న కాక మొన్న 8వ తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది. నేరుగా ప్రధానమంత్రి గారు సభకు విచ్చేశారు. అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తూ ఉంది. ఎందుకు చేయలేదు? ఒకవేళ నిజంగా మీకు ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు 8వ తారీఖున చేయలేదు? మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళ పనికొస్తుంది. ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయల లోన్స్ ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ని నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి ఈ 4 పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో 11,440 కోట్ల రూపాయలు, ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఇస్తాం అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది మెన్షన్ చేశారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది. గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్స్ అనేటువంటివి గతంలో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక 1,300 కోట్ల రూపాయలు అంతా ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత దాన్ని తిరిగి కట్టేసేటువంటి బాధ్యత, మళ్ళీ ప్లాంట్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేసేటువంటి బాధ్యత తీసుకునేవి. అయితే ఈ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఇందులో వీరు ఏం మెన్షన్ చేశారంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 31/3/2024 అంటే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటువంటి సమయానికి ప్లాంట్ తాలూకా వాల్యూ -4,538 కోట్ల రూపాయలు ప్లాంట్ తాలూకా వర్త్ కింద వారు మెన్షన్ చేశారు. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి అసెట్స్ 7,600 కోట్ల రూపాయలు, లైబిలిటీస్ అంటే అప్పులు కట్టాల్సినటువంటి డబ్బు కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా 25,000 కోట్ల రూపాయలు అంటే 26,000 కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నట్టుగా నిన్న వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఉన్నాయి. దాంతోపాటు ఇందులో మేజర్గా, ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కానీ లేదా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి విషయంలో కానీ కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే,
RINL also defaulted on the capex loan repayments and interest payments in June 2024. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కట్టాల్సినటువంటి అప్పులు కూడా తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది, డిఫాల్ట్ అయిపోయింది, అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది, ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, NCLTకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈరోజు అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి RINL ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులో దీంట్లో కానీ లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది, భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అంశం. సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే, ఈ ప్రకటనలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయలే. ప్రైవేటైజ్ చేయబోమని కానీ లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కానీ లేదా రానటువంటి కాలంలో ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడ కూడా మీరు ప్రకటన చేయలేదు. అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. ఈరోజు పేమెంట్స్ తీసుకునేటువంటి దానికి ఎందుకంటే అనేక రకాలైనటువంటి సప్లైస్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. ఈరోజు టాటా కానీ జిందాల్ కానీ లేదా NMDC కానీ ఇలాగ అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్లో కానీ లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికీ తెలుసు, ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందనంటే అప్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు జిందాల్కి ఒక 1000 కోట్ల రూపాయలు లేదా టాటాకు ఒక 800 కోట్ల రూపాయలు లేదా NMDCకి ఒక 3000 కోట్ల రూపాయలు రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే VRS ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు? ఇప్పటికే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం 60% కెపాసిటీతో నడుస్తూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లతో నడవాల్సినటువంటి ప్లాంట్ 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. మరి ఉన్నటువంటి 20,000 మంది కెపాసిటీతో నడవాల్సినటువంటి యూనిట్ ఈరోజు కేవలం 11,000 12,000 కెపాసిటీతో నడుస్తూ ఉంది. మరి ఇంకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మీరు ఇంకా తగ్గించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ప్లాంట్ని ఏం చేయాలన్నటువంటిది మీ తాలూకు ఉద్దేశం. దాంతోపాటు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా మీరు తీసేయాలన్నటువంటి నిర్ణయం చేశారన్నటువంటిది కార్మికులు చెప్తా ఉన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? వీటన్నిటికన్నా మించి మీరు చేసినటువంటి ప్రకటన తర్వాత ఏదైతే 11,440 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా మీరు కార్మికులతో వెళ్ళి మాట్లాడండి. కార్మికులు ఏం చెప్తా ఉన్నారు? కార్మికులకి అనేక అనుమానాలు ఉన్నాయి. మీరేదో సంబరాలు చేసుకుంటేనో, మీ కూటమి నాయకులు మీరేదో స్వీట్లు పంచుకుంటేనో, కేకులు కట్ చేస్తేనో జరిగిపోయింది ఏం లేదు. కార్మికుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్లాంట్ పక్షాన, ఈ ప్లాంట్ సెంటిమెంట్ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఏదైతే పోరాట కమిటీ ఉందో, కార్మికులు ఉన్నారో, కార్మికులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్లాంట్ని సెయిల్లో మర్జ్ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ రూపేణా ప్రభుత్వాలకి దాదాపు 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు పే చేసింది. రూపాయి 2 రూపాయలు కాదు, 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపేణా పనిచేసింది, వాళ్ళు పేమెంట్లు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో వారు అడిగేది ఏంటంటే గడిచినటువంటి 3 సంవత్సరాలకు సంబంధించి ట్యాక్స్ హాలిడే ఇవ్వమని చెప్పి కోరుతూ ఉన్నారు. సో ట్యాక్స్ హాలిడే ఇస్తే ఒక 10,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా వారు మరింత బలపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వారు చెప్పేటువంటి వారి తాలూకా ఆలోచన.
దాంతోపాటు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. అసలు ఈరోజు ప్లాంట్ ఈ పరిస్థితుల్లోకి రావడానికి, ఇంత పెద్ద రా మెటీరియల్ ఈ స్థాయిలో పెట్టి ఖర్చు పెట్టడానికి, రా మెటీరియల్ మిగిలినటువంటి ప్లాంట్లలో రా మెటీరియల్ రూపాయి అయితే ఈరోజు రా మెటీరియల్ కాస్టింగ్ ఈరోజు ప్లాంట్లో 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర మరో 200 సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్, ఐరన్ ఓర్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ 200 సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి, ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేటువంటి రా మెటీరియల్, ఆ క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మిక సంఘాలు కానీ కోరుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే మించి ప్లాంట్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఈరోజు ప్లాంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి యూసేజ్లో లేనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపు 9,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి. సో ప్లాంట్ డిమాండ్, ప్లాంట్లో కార్మికులు కానీ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరిటే ఉన్నటువంటి ల్యాండ్ దాన్ని స్టీల్ ప్లాంట్ RINL పేరు మీదకి దాన్ని మార్చాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏదైతే ఇందాక చెప్పినట్టు నెట్వర్త్ ఏదైతే -4,600 కోట్ల రూపాయలు నెట్వర్త్ ఏదైతే ఈరోజు ప్లాంట్ ఉందో, ల్యాండ్ ఒకసారి కన్వర్షన్ ప్లాంట్ పేరు మీద మారితే అది 70,000 కోట్ల ప్లస్లోకి వెళ్ళిపోతుంది. 70,000 కోట్ల రూపాయలు ప్లస్లోకి ప్లాంట్ కన్వర్షన్ అయిన తర్వాత ప్లాంట్ వాల్యూ 70,000 కోట్లు ప్లస్కి వెళ్తే ఎవరి దగ్గరికి బతిమాలాల్సినటువంటి పని లేదు. అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ చేస్తాయి. అనేక రకాలుగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఈరోజు ప్లాంట్కి వస్తుంది. సో ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు, సెయిల్లో మర్జర్ ఒకటి, దాంతోపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నటువంటిది ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని వీరి మీదకి ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలన్నటువంటిది ఒకటి, క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి మేజర్ 4 డిమాండ్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నిటికన్నా మించి ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంటు ఏదైతే గతంలో 2021లో నిన్న కుమారస్వామి గారు చెప్పారో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్కి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. సో దాని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ వారు చెప్పారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ను నిలిపివేస్తూ ఉన్నాం, ప్రైవేటైజేషన్ చేయబోమనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికి కావాల్సినటువంటి 4 డిమాండ్స్ ఏదైతే కార్మికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలన్నటువంటిది కూడా మరొకసారి మీ ద్వారా ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, కార్మికుల తాలూకు ఆకాంక్షల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా సెంటిమెంట్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.